హాయ్ హలో, మీరు ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అవుతున్నారా? ఎస్ఎస్సి సిజిఎల్లో ఇంగ్లీష్లో 50/50 మార్క్స్ సాధించాలని అనుకుంటున్నారా? ఏ ప్రణాళికతో చదివితే ఇంగ్లీష్లో 50/50 వచ్చే అవకాశం ఉందా? మరి వొకాబులరీ ఎలా చదవాలి, గ్రామర్ పార్ట్ ఎలా తెలుసుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ గతంలో వచ్చే క్వశ్చన్స్కి ఎగ్జామ్ హాల్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎలా రాయాలి, ఏ ప్లానింగ్తో వెళ్తే తక్కువ రోజుల్లో ఎక్కువ మార్క్స్ పొందాలి, ఏ ప్లానింగ్తో మనం ప్రిపేర్ అయితే తక్కువ రోజుల్లో ఎక్కువ మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది, వీటి అన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirant, రైట్? సో మినిమమ్ ఎఫర్ట్ మ్యాక్సిమం గెయిన్ అనే ప్లానింగ్తో మనం అనుకున్నటువంటి ఈ 50/50 మార్క్స్ అయితే టియర్ 1 అనేది కేవలం క్వాలిఫై నేచరే, అలాగే టియర్ 2లో ఇంగ్లీష్ కూడా క్వాలిఫై నేచర్. కానీ ఇక్కడ ఇంగ్లీష్ని కొంచెం దృష్టి పెడితే, ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి ఈజీగా టియర్ 1లో క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి వీటికి సంబంధించింది ముందు వొకాబులరీ పార్ట్లో ఏ టాపిక్స్ వస్తున్నాయి, ఎన్ఎస్సి క్వశ్చన్ వస్తుంది, ఆ టాపిక్స్ ఎలా చదవాలి, వాటి గురించి మనం తెలుసుకుందాం, రైట్? సో వొకాబులరీలో మనం సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్, హామోనిమ్స్, ఈ 6 టైప్ ఆఫ్ టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ నుంచి మ్యాక్సిమం 2-3 ఆర్ 1. హామోనిమ్స్కి అయితే ఎక్కువ ప్రాధాన్యత లేదు, ఓన్లీ 1 క్వశ్చన్స్ వస్తున్నాయి. టోటల్గా 12 క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి 12 2 24 మార్క్స్. అయితే సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ మార్క్స్ వస్తాయి, సో ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి, ఏ టాపిక్స్ మనం కవర్ చేసుకుంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ నుండి ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్గా మనం ఆన్సర్ చూస్ చేయవచ్చు, వీటి అన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన మనం వీడియోలో తెలుసుకుందాం. ఇంకొక వీడియోలో ఓన్లీ సినోనిమ్స్, యాంటోనిమ్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ నుంచి మనం మార్క్స్ పొందాలి అంటే ఎస్ఎస్సి సిజిఎల్లో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎస్ఎస్సి సిజిఎల్లో మనం ఈ వొకాబులరీ పార్ట్ అనేది కీలకం అవుతుంది. మరి వొకాబులరీ అనేది మనం ఒక సినోనిమ్స్ పైన మనం దృష్టి పెట్టామనుకోండి, సినోనిమ్స్ పైన ఎక్కువ దృష్టి పెడితే మనకు ఉన్నటువంటి సమయంలో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఎలా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది ఫర్దర్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎలా మనం నేర్చుకోవాలి? సో రైట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి మనం ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఎలా సార్ అంటే కేటగిరీ వైజ్ నేర్చుకోవాలి. కేటగిరీ వైజ్ నేర్చుకుంటే మనం ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. కేటగిరీ వైజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోబియాకి సంబంధించిన పదాలన్నీ తెలుసుకోవాలి, కిల్లింగ్కి సంబంధించిన పదాలన్నీ తెలుసుకోవాలి, అలాగే స్టడీకి సంబంధించినటువంటి పదాలు అన్నీ తెలుసుకోవాలి. ఇలా ఫోబియా, కిల్, స్టడీ. ఫోబియాకి, కిల్లింగ్కి మరియు స్టడీకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోబియా అంటే ఏంటి? సో ఒక వ్యక్తి నింగిని చూసి భయపడతాడు, నేలని చూసి భయపడతాడు, ఆకాశాన్ని చూసి భయపడతాడు, కొత్త వ్యక్తిని చూసి భయపడతాడు, దెయ్యాన్ని చూసి భయపడతాడు, గాలిని చూసి భయపడతాడు, నీళ్ళని చూసి భయపడతాడు. భయపడడం అనేది వాడి ఒక లక్షణం. అయితే ఆ భయపడే వ్యక్తిని ఏమంటారు అనే విధంగా క్వశ్చన్ అడుగుతాడు. సో hydrophobia, and what is the meaning of the hydrophobia? Choose the exact choose the correct one word substitute from the following words and అడుగుతాడు. ఇలా క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ఎలా రాస్తాం? కిల్లింగ్ అంటే వన్ హూ హెస్ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ ఫాదర్ అండ్ మదర్. ఇలా చంపే వ్యక్తిని ఏమంటారు? తన స్నేహితుడిని చంపే వ్యక్తిని ఏమంటారు? తన బ్రదర్ని చంపే వ్యక్తిని అంటాడు, తన సిస్టర్ని చంపే వ్యక్తిని ఏమని అడుగుతారు, ఏమని అంటారు? అలాగే తన భర్తని చంపే వ్యక్తిని ఏమంటారు? తన భార్యని చంపే వ్యక్తిని ఏమంటారు? సో ప్రతి ఒక్క దానికి ఒక డీ కోడ్తో పాటు మనం నేర్చుకోవచ్చు, దాన్ని రూట్ వర్డ్స్ అంటారు. ఇలా స్టడీకి సంబంధించిన పదాలు ఒకే దగ్గర నేర్చుకోవాలి. అలాగే ఈడియమ్స్ కూడా కేటగిరీస్ వైజ్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలమ్మా? దీన్ని కూడా కేటగిరీ వైజ్ నేర్చుకోవాలి. ఈ కేటగిరీలో పర్సన్ అండ్ ప్రొఫెషన్. ఎలా అమ్మా? పర్సన్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విధంగా మనం నేర్చుకోవాలి.
అప్పుడే మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి ఈజీగా నేర్చుకోవచ్చు. సార్ ఎనదర్ వన్ థింగ్ దట్ ఈస్ ద స్పెల్లింగ్. మరి స్పెల్లింగ్కి సంబంధించినవి మనం క్లియర్గా తెలుసుకోవాలంటే స్పెల్లింగ్కి వచ్చేటప్పుడు స్పెల్లింగ్లో ఇక్కడ మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సింది అంటే సిలబిఫికేషన్. సో దీన్ని సిలబుల్ అంటారు. ఈ సిలబుల్ కేటగరైజ్డ్ వైజ్ తెలుసుకోగలిగితే, అలాగే సిలబిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకోగలిగితే, మరియు దీనికి ఈ స్పెల్లింగ్స్కి ఒక 12 రూల్స్ ఉంటాయండి. ఈ 12 రూల్స్ గురించి క్లియర్గా తెలుసుకోగలిగితే సినోనిమ్స్ అంటే స్పెల్లింగ్ నుంచి కూడా చూస్ ది కరెక్ట్ స్పెల్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అడుగుతాడు. అక్కడ కూడా మనం ఆన్సర్ చేయవచ్చండి. సినోనిమ్స్ యాంటోనిమ్స్కి నేను ఫర్దర్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ క్లియర్గా నార్మల్గా చెప్తాను చూడండి. ఎక్కడ నిమోనిక్స్ గురించి తెలుసుకోవాలి, నెక్స్ట్ రూట్ వర్డ్స్ గురించి తెలుసుకోవాలి, దెన్ ఇంకా తెలుసుకోవాలి డైలీ యూజ్డ్ వర్డ్స్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే వీటి గురించి దెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ నౌన్, వర్బ్, యాడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్ వీటిలో ఉన్న వ్యత్యాసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ నౌన్ అయితే ఫర్దర్ వర్డ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ బ్యూటీ అనే ఒక వర్డ్ ఉంది. ఈ బ్యూటీ అనే వర్డ్ అయితే నౌన్ అంటే దాని అర్థం బ్యూటిఫుల్ అయ్యేటప్పుడు ఏమంటాం, బ్యూటిఫుల్లీ అనేటప్పుడు ఏంటంటాం, బ్యూటిఫై అనేసి అనే పదానికి ఆ వర్బ్ ఎలా మోడిఫికేషన్, దానికి ఏ విధంగా మోడిఫికేషన్ చేస్తారు, దానికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ ఏంటి. ఓకే, దానికి సంబంధించినటువంటి ఒకే వర్డ్ కాదు, దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ వర్డ్స్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో రిలేటెడ్ వర్డ్స్ ఫర్ వర్డ్సా ఫర్ మనీ వర్డ్స్ అనేది చాయిస్ ఇస్ డిపెండ్ అపాన్ యూర్స్. సో ఏ విధంగా మనం చదవగలిగితే దీనికి మరికొంచెం డీటెయిల్గా డెప్త్గా విత్ 100% ప్రూఫ్తో పాటు ఫర్దర్ వీడియోలో చెప్తాం. ఎందుకంటే ఏదైనా ఒక విషయంలో ఇలా చదవడం చెప్పడము ఒక వ్యక్తి అయితే ఆ చదవడం ఎలా చదవండి చెప్పడంతో పాటు గతంలో ఆ విధానంలో ఇలా చదివితే మనం మార్క్స్ పొందగలుగుతామనే నమ్మకం మనకి కలగాలంటే గతంలో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవుతున్న విధానంలో ఆ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా, ఆ క్వశ్చన్స్ ఒకవేళ ఉంటే భవిష్యత్తులో ఫ్యూచర్ ఇయర్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనం దానికి ఆధారంగా మనం తీసుకుని చెప్పాలి. సో అందుకోసమే ఐ విల్ డూ అనదర్ వీడియో ఫర్ దట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. హోప్ యూ అండర్స్టాండ్. అయితే సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇడియమ్స్ నుంచి క్వశ్చన్స్ ఏ తరహాలో వస్తుంది ఒకసారి మనం చూస్తే మనం క్లియర్గా అర్థమవుతుంది. దీని గురించి ఫర్దర్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డియర్ ఆస్పిరెంట్స్, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది CGL Tier 1 and 2 CGLలో ఉద్యోగం సాధించాలని పరితపనతో ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి సో మన పిఆర్ అకాడమీ అయితే బెస్ట్ కోర్స్ అందిస్తుంది. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అండ్ మీకు సంబంధించిన కంప్యూటర్ అండ్ జనరల్ అవేర్నెస్ కంప్లీట్ కోర్స్ Tier 1 and 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మేము అందిస్తున్నాం మిత్రమా. సో దీనికి సంబంధించినటువంటి 1,00,000 బిట్స్ అయితే ఇస్తున్నాను. ఊహించండి, NCERTలో మొట్టమొదటిసారి కోర్సు లాంచ్ చేసింది పిఆర్ అకాడమీ. ఈ NCERTకి సంబంధించి చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ బిట్స్ కూడా అందించాం జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్లో. కానీ వేరేస్ ఇంగ్లీష్ అండ్ వేరేస్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్. సో గతంలో జరిగిన CGLలో క్వశ్చన్స్ కానీ గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ లెసన్లో అన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ మేము అందించడం జరిగింది. సో చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, సబ్జెక్ట్ వైజ్ బిట్స్, సబ్జెక్ట్ వైజ్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా అందించడం జరిగింది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక పర్టికులర్ టాపిక్ చదివితే ఆ టాపిక్ నుంచి గతంలో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వచ్చాయి మీరు తెలుసుకోగలిగితే మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా కొంచెం దృఢంగా ఉండి రాబోయే రోజుల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయగలరు. దానికి సంబంధించిన వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సు మన పిఆర్ అకాడమీలో అతి తక్కువ ధరకే మేము 6 months వ్యాలిడిటీతో పాటు తక్కువ ధరకి ఇస్తున్నాం, అలాగే 12 months వ్యాలిడిటీతో కూడా తక్కువ ధరకి అందిస్తున్నాం. సో చాయిస్ ఇస్ యోర్స్. బిఫోర్ పర్చేజింగ్ ది కోర్స్ ప్లీజ్ ఫర్ యువర్ కెరీర్ అనేది కూడా నేను తెలియపరుస్తున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్. అయితే ఎక్కడ ఉన్నటువంటి టోటల్ సిలబస్ పైన మీకు ఫర్దర్ వీడియోలో మరికొంచెం అవగాహన కల్పిస్తూ ఈ సినోనిమ్స్ పార్ట్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చింది ఒక్కసారి చూద్దామని. చూడండి, సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ అని అంటాడు. సో ఇక్కడ స్టబర్న్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. దిస్ క్వశ్చన్
25 ఎప్పుడు వచ్చిందమ్మా 2025లో డేట్ టైం షిఫ్ట్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే మెన్షన్ చేశానంటే దిస్ ఇస్ ద ప్రూఫ్ ఎస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు స్టబ్బర్న్ అని చెప్పారు. అయితే ఫర్దర్ వీడియోలో ఇటువంటి సినోనిమ్స్కి రూట్ వర్డ్తో నేర్చుకుంటే ఎటువంటి ఈజీగా మనం చేయవచ్చు, రూట్ వర్డ్స్ నిమోనిక్స్ నేర్చుకుంటే ఈ వర్డ్ ఎలా చేయవచ్చు, అలాగే డైలీ యూజ్డ్ వర్డ్స్ నేర్చుకోవడం వల్ల ఈ పదాలు ఎలా నేర్చుకోవచ్చు, దాని రిలేటెడ్ వర్డ్స్ ఏంటి ఫర్దర్ వీడియోలో మనం డిస్కషన్. ఇంకా ఇక్కడ నుంచి రెగ్యులర్ జర్నీ స్టార్ట్ అయింది అని చెప్పుకోండి. ప్రతిరోజు మన పిఆర్ అకాడమీలో ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ సంబంధం రెగ్యులర్గా వీడియో వస్తాయి. మీరు ఇక్కడ నుంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఖచ్చితంగా మన నుండి మీకు వీడియోస్ అందుతూనే ఉంటాయి. సో ఇక్కడ సి హియర్ ఇస్ ద 4 ఆప్షన్స్ ఆర్ దర్. సినోనిమ్ రాయమన్నారు. వీ షుడ్ చూజ్ ది ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇంట్రాన్సిజెంట్, విల్లింగ్, కాంప్లియంట్ అండ్ సబ్మిసివ్. సో విచ్ ఇస్ ద స్టబ్బర్న్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ అంటే మొండి అంటే దాన్ని ఏమంటారంటే మొండి పట్టుదల అంటే మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండుట. సో వాట్ ఎవర్ యూ టుక్ ద డెసిషన్ యూ షుడ్ టైడ్ ఆన్ దట్ డెసిషన్. ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండుట, ఆ నిర్ణయం కోసం అది ఎన్ని రకాల అవరోధాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటికి మనం గట్టిగా పట్టుకొని అనుకున్నది సాధించేంత వరకు దానికి కట్టుబడి ఉండుట. సో దట్ ఈస్ ద స్టబ్బర్న్. సో హియర్స్ ఇంట్రాన్సిజెంట్ అన్నాడు అంటే మొండిగా తన అభిప్రాయాన్ని మార్చకుండా ఆ నిర్ణయం పైన అలాగే ఉండుట, ఇష్టపూర్వకంగా ఏదైనా ఒక పని చేయడానికి సిద్ధంగా ఉండుట. సో ఆదేశాలని కంప్లైంట్ అంటే ఆదేశాలని పాటించేవాడు లేదా విధేయమైన అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ సబ్మిస్ అంటే లొంగిపోవడం స్వభావం గల. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో స్టబ్బర్న్ మీన్స్ వాట్ ఇస్ ద మీనింగ్? ఇంట్రాన్సిజెంట్ ఇస్ ద ఎగ్జాక్ట్ సినోనిమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. లోయల్ అనే పదానికి ఏడు అడిగాడు? యాంటోనిమ్ అడిగాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లోయల్? దెన్ వీ కెన్ చూస్ ది ఈజీలీ ఆన్సర్ ఆఫ్ ది యాంటోనిమ్. ఇక్కడ రిలయబుల్, ఫెయిత్ఫుల్, నెక్స్ట్ పెర్ఫిడియస్ అండ్ సిన్సియర్ 4 పదాలు ఇచ్చాడు. మరి ఇక్కడ లోయల్ అంటేమా, లోయల్ అంటే విశ్వాసం గల అంటే ఎవరికైనా ఒక వ్యక్తిని మనం నమ్ముకొని ఉంటే ఆ వ్యక్తి పట్ల అలా నమ్మకంగా ఉండిపోవడం నమ్మకమైన వ్యక్తి అంటారు. మరి రిలయబుల్ అంటే నమ్మదగినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు కదా. మరి ఫెయిత్ఫుల్ అన్న కూడా అదే కదా, విశ్వాసమైన. మరి నెక్స్ట్ వాట్ ఈస్ ద పెర్ఫిడియస్. సో పెర్ఫిడియస్ మీన్స్ వాట్? సో పెర్ఫిడియస్ అంటే ద్రోహం చేయుట, లేకపోతే శత్రుత్వం పనుడు, వెనక నుండి వెన్నుపోటు పొడవట అనేసి అంటారు. సిన్సియర్ అంటాం. సిన్సియర్ అంటే నిజాయితీ గల. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే లోయల్ అంటే నమ్మకమైన, నమ్మకస్తుడు, నమ్మదగిన అంటారు. మరి దీనికి ఆపోజిట్ వర్డ్ అర్థమైపోయింది. సో ద్రోహం చేయుట, వెన్నుపోటు పొడవట. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇదే పెర్ఫిడియస్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ అంటే క్వశ్చన్ ఏ స్టాండర్డ్లో ఇస్తున్నాడు అని చూపించడానికి జస్ట్ మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే వొకాబులరీ పార్ట్లో ఏముంటుంది, సో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ వస్తుందని అవగాహన కల్పించడానికి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో చూడండి నెక్స్ట్ వన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది ఇడియమ్స్ ప్రెస్ గివెన్ ది బోల్డ్ ఆర్ అండర్లైన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. హీ ఫిక్సెస్ ది ప్రాబ్లమ్ ఓన్లీ బికాస్ ఎ స్విచ్ ఇన్ టైమ్ సేవ్ 9. దీనికి సంబంధించి ఏడు రాయమన్నారు? ఇడియం అని చెప్పడం జరిగింది. ఏడమ్మా ఇడియం. మరి దీనికి సంబంధించిన ఇడియం రాయాలి. సెంటెన్స్ ఎంత లెంత్కి ఇస్తారు ఒక్కొక్కసారి ఓన్లీ ఇడియం వర్డ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఎప్పుడు వచ్చింది మనం గమనిస్తే 2026లో రీసెంట్గా జరిగినటువంటి ఎప్పుడు జాన్లో జరిగినటువంటి క్వశ్చన్ తీసుకున్నాం చూడండి. ఈ ఇయర్ జాన్లో ఎప్పుడంటే జాన్లో జరిగిన క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఈడియమ్స్ వచ్చేటప్పుడు ఎలా రాయాలంటే ఈడియమ్స్లో ఒక చిన్న మిస్టేక్ ఉంటుందండి. ఎగ్జామ్ హాల్లో ఎప్పుడైతే ఈడియం వస్తుందో ఆ ఐడియంలో మ్యాక్సిమం రిలేటెడ్ అండ్ ట్రాన్స్లేటెడ్ మీనింగ్ ఇస్తాడు. కాబట్టి దాన్ని తీసి ఎలిమినేషన్ రౌండ్లో వెళ్తే ఈజీగా ఇక్కడ మనం చేయొచ్చు. ఫర్దర్ వీడియోలో ఎలా చదవాలి, ఎలా ఎలిమినేషన్ చేయాలి, మరి ఎలా రిలేటెడ్ మీనింగ్స్ ఎలా వస్తుంది, వాటిని ఎలా రిమూవ్ చేయాలని డీటెయిల్గా క్లియర్గా విత్ డేట్ టైం షిఫ్ట్తో సహా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ షిఫ్ట్లో వచ్చింది, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చింది, దానికి ఎలా రిమూవ్ చేయాలి, ఎలా ఎలిమినేషన్ చేయాలి,
అంటే ఇక్కడ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అవసరం ఉంటుంది. ఈ స్మార్ట్ వర్క్తో పాటు వెళ్తే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. సో లెట్స్ సీ ది ఆప్షన్స్ ఆర్ దర్. ముందు ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్ 9 అంటే దీనికి అర్థం ముందు తెలుసుకోవాలి. సో రైట్, ఏ స్టిచ్ ఇన్ టైమ్ ఇన్ సేవ్ 9 అంటే చిన్న సమస్యని అప్పుడే పరిష్కరిస్తే పెద్ద సమస్యగా మారదు అని అర్థం. సో which problem if you rectify at the beginning it should not increase or it should not grow. ఓకేనా? సో ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ మేజర్ ప్రాబ్లం అని అర్థం. సో ఇప్పుడు చూద్దాం. టేకింగ్ టైమ్లీ యాక్షన్ ప్రివెంట్ మోర్ వర్క్, బీయింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, టైలరింగ్ ఇన్ అన్ ఇంపార్టెంట్ స్కిల్, సేవింగ్ మనీ ఫర్ ది ఫ్యూచర్. చూడండి, సేవ్ 9 అనేసి అన్నాడు కదా, అందుకోసం సేవింగ్ మనీ అనేసి ఇచ్చి ఉంటాడు. ఈ విధానంలో వాడు ఇవ్వడం జరుగుతుంది. అంటే రిలేటెడ్ మీనింగ్. టైలరింగ్ అన్ ఇంపార్టెంట్ స్కిల్ అని చెప్పాడు చూడండి. సో స్టిచ్ ఇన్ ఎ టైమ్ అన్నాడు కాబట్టి ఇంపార్టెంట్ స్కిల్ అనేసి అక్కడ మెన్షన్ చేశారు. బట్ బోత్ ఆర్ ది రాంగ్. అనదర్ వన్ బీయింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ రాంగ్. సో కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ అదే. టేకింగ్ టైమ్లీ యాక్షన్ ప్రివెంట్ మోర్ వర్క్. ఏదైనా ఒక చిన్న సమస్య మొదట్లోనే దానికి అంతిమం పలికితే అది మరి పెద్దదిగా మారదు అని. సో వొకాబులరీలో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తుందో మీకు అవగాహన కల్పించాను. ఇప్పుడు ముఖ్యంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎలా చదివితే, ఎలా నేర్చుకుంటే, ఎలా ప్రిపేర్ అయితే మనం అనుకున్నటువంటి మార్క్స్ వస్తుంది. మనం అనుకున్నటువంటి టార్గెట్ 50. ఆ 50లో స్కోర్ చాయిసెస్ నేనైతే 50/50 ఇస్తున్నా. సార్ ఎస్ఎస్సి లాంటి సిజిఎల్ లాంటి ఎగ్జామ్లో 50/50 సాధించిన అవకాశం ఉందా? ఎందుకు? ఎబిలిటీ ఉంటే ఎందుకు రాదు? తెలుసుకుంటే ఎందుకు రాదు? నేర్చుకుంటే ఎందుకు రాదు? ప్రయత్నిస్తే ఎందుకు రాదు? పోరాడితే ఎందుకు రాదు మిత్రమా? మనిషి సాధించలేనిది అంటూ ఏమీ లేదు. కాబట్టి సరైన ప్రణాళిక, సరైన కంటెంట్, సరైన మెటీరియల్, సరైన విధానంలో నేర్చుకుని వెళ్తే అది మీ సొంత అవుతుంది, అది మీకు చెందుతుంది. కాబట్టి మిత్రమా, పోరాడి ప్రయత్నించి ఓడేవాడి సృష్టిలో ఎవడూ లేడు. కాబట్టి మీరు కూడా ఓడిపోరు. కాబట్టి నా మాట వినండి, ఖచ్చితంగా ఇదే ప్రణాళికతో ప్రిపేర్ అవ్వండి, అనుకున్నది ఈజీగా సాధిస్తారు. సో ఎక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, చూడ్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్, ఇలా 4-5 విధాలుగా ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా టైర్ 1కి సంబంధించినవి అయితే ఇవి. టైర్ 2లో దీంతో పాటు నెరేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. క్లోజ్ టెస్ట్, పాసెస్ కాంప్రిహెన్షన్, ఇంకా 3 అండ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్, ఇంకొక 4 ఏడ్ అవుతుంది. ఈ 4తో పాటు ఇప్పుడు టియర్ 1కి ఒకటే, టియర్ 2కి వచ్చేటప్పుడు మనం ఏంటవుతుందంటే ఇంకా ఒక 4 టాపిక్ 5 టాపిక్లు ఏడ్ అవుతుంది. సో ఇలా టోటల్గా 9 టాపిక్లు. మరి ఎక్కడ ఉన్నటువంటి స్పోర్ట్ ది ఎర్రర్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, మరియు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ముఖ్యంగా చెప్పాలి అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ డైరెక్ట్ బిట్ రూపంలో వస్తుంది. కానీ మరి ఈ స్పోర్ట్ ది ఎర్రర్, ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, చూడ్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్లో ఎలా మనం ఆన్సర్ రాయాలి, ఏ టాపిక్ నుంచి వస్తుంది, ఏ టాపిక్ నేర్చుకుంటే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. సో అక్కడ మనం గమనిస్తే ఇక్కడ టోటల్గా క్వశ్చన్స్ అన్ని చూసాము. 8+5 కాంప్రిహెన్షన్ పేసెస్ ప్లస్ అది 13 టోటల్ గల 25 క్వశ్చన్స్ మనం క్లియర్గా తెలుసుకునే ముందు అయితే ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే గ్రామర్ ఎలా నేర్చుకోవాలి, హౌ వీ లెర్న్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్లో మనం ఉన్నటువంటి మార్క్స్ మనం పొందాలి అంటే సో ప్రతి ఒక్కరు చేసే పొరపాటు ఏంటంటే డైరెక్ట్గా ఒక టెన్స్ టాపిక్ నేర్చుకోవడం జరుగుతుంది, డైరెక్ట్గా వాయిస్ టాపిక్ నేర్చుకోవడం జరుగుతుంది, డైరెక్ట్గా స్పీచ్ టాపిక్ నేర్చుకోవడం వల్ల ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు దట్ ఈస్ ఎ గుడ్ అండ్ ఫైన్. సో అలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ యొక్క స్ట్రాటజీ 100% కరెక్ట్. ఎప్పటి వరకు? ఎగ్జామ్ హాల్కి వెళ్ళనంత వరకు, ఈ రూమ్లో ప్రాక్టీస్ చేసినంత వరకు, మీ దగ్గర క్వశ్చన్ పేపర్లో మీరు ప్రాక్టీస్ చేసిన 100% పర్ఫెక్ట్. సో దట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్. వైల్ యు ఆర్ గోయింగ్ టు ది ఎగ్జామ్ హాల్, మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చొని అదే క్వశ్చన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు 100% రాంగ్ అవుతుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ లర్నింగ్ వేలో, విధానంలో రాంగ్ ఉంది. అక్కడ కన్ఫ్యూజ్ చెందుతున్నాం, అక్కడ క్వశ్చన్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ చూస్ చేయడంలో పొరపాటు పడుతున్నాం. లర్నింగ్లో మిస్టేక్స్ ఉంది. మరి లర్నింగ్లో నువ్వు రెక్టిఫై చేయాలంటే ఎలా సార్? ఎస్, కమింగ్ టు ది పాయింట్. దీనిని రెక్టిఫై చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఏ విధానంలో నేర్చుకుంటే మనం ఈజీగా మార్చి ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ని నేను 2 విధాలుగా డివైడ్ చేశాను. ఒకటి బేసిక్ గ్రామర్ అంటాను, రెండోది కంటెంట్ గ్రామర్ అంటాను. ఎందుకంటే ఇక్కడ వెల్ నోన్ పర్సన్ ఉన్నారు,
నోన్ పర్సన్స్ ఉన్నారు, అన్నోన్ పర్సన్స్ ఉంటారు. ఈ మూడు క్రైటీరియాని ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టి మనం క్లాస్ అనేది అందించాలి. సో బేసిక్ గ్రామర్లో ముఖ్యంగా ఒక స్టూడెంట్ నేర్చుకోవాలంటే మొట్టమొదటిసారి ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే సెంటెన్స్ పైన అవగాహన ఉండాలి. ఎందుకు సార్ సెంటెన్స్ పైన అవగాహన ఉండాలి? సెంటెన్స్ లేకుండా యాక్టివ్ స్పేస్ నేర్చుకోలేమా? సెంటెన్స్ లేకుండా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పేస్ నేర్చుకోలేమా అంటే తప్పు. అలా నేర్చుకుంటేనే మీరు పొరపాటు చేస్తున్నారు. ఏం సార్ అంటే సెంటెన్స్ పైన అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వీటిపైన అవగాహన లేకుండా యాక్టివ్ పాస్వే చేసినా డైరెక్ట్ ఇండైరెక్ట్ చేసినా మీరు మ్యాక్సిమం రాంగ్ ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సెంటెన్స్, మోస్ట్ ఆఫ్ ది యాక్టివ్ పాస్వేస్, మోస్ట్ ఆఫ్ ది వాయిస్ అండ్ స్పీచ్ క్వశ్చన్స్ ఆర్ డిపెండ్ అపాన్ ది టెన్స్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ ఎందుకంటే అసెటివ్ ఉండేటప్పుడు దాని రూల్ వేరు, ఇంపరేటివ్లో ఉండేటప్పుడు రూల్ వేరు, ఇంట్రోగేటివ్లో ఉండేటప్పుడు రూల్ వేరు మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన అవగాహన ఉండాలి. ఉంటేనే అది మీరు చేయండి. దీనితో పాటు ఇంకోటి టాపిక్ ఏంటంటే సింగులర్ ప్లూరల్ పైన అవగాహన ఉండాలి. దేనిపైనమా? సింగులర్ ప్లూరల్. కొన్ని పదాలు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కొన్ని క్వశ్చన్స్ చూసేటప్పుడు వేర్ ఇస్ ద సబ్జెక్ట్ ఇన్ పొజిషన్, సబ్జెక్టులు ఉన్న పొజిషన్ ఏ విధంగా ఉంటుంది, అది సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి, సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఏంటి, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఏంటి, సింగులర్ సబ్జెక్ట్ ఏంటి, ప్లూరల్ సబ్జెక్ట్ ఏంటి, ఐడెంటిఫికేషన్ మనం చేయాలి. అంటే సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలంటే ఆ సబ్జెక్ట్ సింగులర్ ఆ ప్లూరల్ మనం గుర్తించగలిగితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం ఎగ్జామ్, లేకపోతే లేదు. ఖచ్చితంగా దీనిపైన కొన్ని పదాలు చూడడానికి సింగులర్ రూపంలో ఉంటాయి కానీ ప్లూరల్ సెన్స్ ఉంటాయి, కొన్ని పదాలు చూడడానికి ప్లూరల్ సెన్స్లో ఉంటాయి కానీ సింగులర్గా తెలియపరుస్తుంది. కాబట్టి వీటిపైన కమెండింగ్ ఉండాలి మిత్రమా. So next one is very important one is the helping verb. Very important. Yes, helping verb అంటే there are the 24 types of helping verb. దీనికి 4 కేటగిరీలో డివైడ్ చేయాలి. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్. బీ ఫార్మ్స్లో ఏమ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీయింగ్. అలాగే డూ ఫార్మ్స్లో డూ, డిడ్, డస్. అలాగే హ్యావ్ ఫార్మ్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. విల్లో మోడల్స్లో విల్, వుడ్, సల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. సో ఇలా 24 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్ సింగులర్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది, ప్లూరల్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది, ప్రెజెంట్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది, పాస్ట్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది, యాక్టివ్ స్ట్రక్చర్లో సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఎలా ఉంటుంది, పాసివ్ స్ట్రక్చర్లో ఎలా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, యాక్టివ్ స్ట్రక్చర్ రాసేటప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ ఏ వర్బ్ రావాలి, పాసివ్ స్ట్రక్చర్లో ఏ హెల్పింగ్ వర్బ్కి ఏ వర్బ్ రావాలి అనేది పరిపూర్ణమైన అవగాహన ఎక్కడే రావాలి. ఎప్పుడైతే ఇక్కడ వచ్చేస్తుందో యు ఆర్ ఏబుల్ టు చూజ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇది కదా నేర్చుకునే విధానం. డైరెక్ట్ మనం టెన్స్ పైన వెళ్ళిపోతున్నాం, డైరెక్ట్ యాక్టివ్ పాస్వేస్ చేస్తున్నాం. సార్ సమయం లేదు. ఉంది మిత్రమా, ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలి చాలు. ఇవన్నీ టాపిక్ ఎంత మహా అయితే 1 అవర్ కదా, మహా అయితే బేసిక్ గ్రామర్ 5 అవర్స్ కేటాయిస్తే చాలు, ఒక్క రోజు కేటాయిస్తే గ్రామర్ మొత్తం వచ్చేస్తుంది కదా. తర్వాత కంటెంట్ గ్రామర్కి వెళ్తే ఈజీగా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ ఇంకా జిరండ్ మిత్రమా. జిరండ్ పైన కమెండింగ్ రావాలి, అలాగే జెండర్ పైన కమెండింగ్ రావాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. ఎస్, ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ పైన ఎందుకు కమెండింగ్ రావాలంటే వొకాబులరీ పార్ట్కి వెళ్ళేటప్పుడు దీని యొక్క ఉపయోగాలు ఉంటాయి కాబట్టి దీనిపైన కూడా మీకు అవగాహన ఉండాలి. సో వన్ మోర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వన్ మోర్ థింగ్ ఈజ్ వర్డ్ ఆర్డర్. ఈ మధ్య కాలంలో ఈ ఒక్క క్రైటీరియా నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ రూపంలో, లేదంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో, అలాగే స్పాట్ ది ఎర్రర్ రూపంలో వస్తుంది. కాబట్టి వీటిపైన మీకు కమెండింగ్ ఉండాలి. ఎప్పుడైతే ఈ బేసిక్ గ్రామర్ ఈ పార్ట్ అన్ని నేర్చుకుంటారో, ఎప్పుడైతే వీటిపైన మీకు 100% ఎబిలిటీ వస్తుందో దెన్ కమ్ టు ది కంటెంట్ గ్రామర్. సో కంటెంట్ గ్రామర్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటి? ఎస్, ఫస్ట్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మిత్రమా. సో రైట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సెకండ్ వన్ తెలుసుకోవాల్సిందే టెన్స్. ఎప్పుడైతే బేసిక్ గ్రామర్ పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ నేర్చారో ఇంగ్లీష్ గ్రామర్ పైన కమెండింగ్ వచ్చేస్తుంది. కమెండింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్ అయితే నేర్చుకోవాలి. సో ఏంటమ్మా, క్వశ్చన్ ట్యాగ్, అలాగే డిగ్రీస్ ఆఫ్ కాంపరిజన్. ఎందుకంటే కామన్ ఏరియాలో ఈ టాపిక్ ఆ టాపిక్ నుంచి కాదు, అన్ని టాపిక్ని కవర్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ డిగ్రీస్ ఆఫ్ కాంపరిజన్ అయిన తర్వాత వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. మనకి మెయిన్స్లో అయితే అంటే Tier 2లో అయితే వెరీ ఇంపార్టెంట్ అవుతుంది వాయిస్. అలానే స్పీచ్, నెక్స్ట్ టాపిక్ ఇస్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. దెన్ కండిషనల్స్,
దెన్ కండిషనల్స్ అయిన తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే క్లాజ్ అండ్ ఫ్రేజ్ దెన్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్. ఓకే, దెన్ 11th వన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. మీరు గమనించారా, నేను ఒక ఆర్డర్లో రాశాను. ఎప్పుడైతే బేసిక్ గ్రామర్ నేర్చుకొని పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ నేర్చేస్తే అంటే ఎక్కడ ఈ 5 టాపిక్లు ప్లస్ ఎక్కడ ఈ 2 టాపిక్లు వస్తే డిగ్రీ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్, వాయిస్, స్పీచ్, కండిషనల్, క్లాజ్, ఫ్రేజ్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అండ్ సబ్జెక్ట్ వర్బ్, ఇవన్నీ కూడా ఈ 10 టాపిక్స్ కూడా దీని మీద ఆధారపడతాయి, ఈ 2 టాపిక్ల పైన. కాబట్టి ఎప్పుడైతే ఈ బేసిక్ గ్రామర్తో పాటు ఈ 2 టాపిక్లు అయితే మీరు క్లియర్గా నేర్చుకోగలుగుతారో అప్పుడు ఈజీ అయిపోతుంది ఇవన్నీ కూడా. సో దీనితో పాటు ముఖ్యమైనది ఏంటంటే సో ఆర్టికల్స్ అండ్ ప్రపోజిషన్స్. ఇక్కడ ఇంకొక టాపిక్ రాయడం మార్చిపోయింది. టోటల్ 12 ఇది 13, ఇది 14 వస్తుంది. సో దీన్ని ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటారు. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్. సో రైట్, సో ఇక్కడ 13, 14. సో ఆర్టికల్, ప్రిపోజిషన్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే అప్పుడు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఈజీగా కమాండింగ్ చేయవచ్చు. రాబోతున్నటువంటి ఎగ్జామ్లో మనకి మ్యాక్సిమం 13 క్వశ్చన్ వస్తాయి. ఈ 13 క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయవచ్చు. సార్ అంత సమయం లేదు, మాకు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఏం నేర్చుకోవాలంటే బేసిక్ గ్రామర్ నేర్చుకోండి, పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ నేర్చేసిన తర్వాత యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చేయండి, మ్యాక్సిమం క్వశ్చన్ ఆన్సర్ మీరు చేయగలుగుతారు. అయితే మన చేతిలో ఈ దాదాపు ఇంకొక 60 days మన చేతిలో ఉంది. కాబట్టి ఈ 60 days మనం రెగ్యులర్గా జర్నీ చేద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఇలా కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా నేర్చుకోవాలి. అయితే దీనితో పాటు మనకి ఎగ్జామ్ హాల్లో ఏ టైప్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇది వెరీ టాపిక్ నేమ్ అయితే తెలుసుకున్నారు, డైరెక్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావట్లేదు. ఫస్ట్ థింగ్ మనకి క్వశ్చన్ వస్తుంది ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎక్కడి నుంచమ్మా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వెరీ ఇంపార్టెంట్. సో సెకండ్ వన్ ఈజ్ ద కామన్ ఎర్రర్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఏం చెప్పొచ్చు? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్ ఇస్ ద సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. అయితే ఇక్కడ చూద్ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ కూడా కొన్ని సందర్భంలో ఆడడం జరుగుతుంది. కరెక్ట్ సెంటెన్స్ అయితే ఇక్కడ Tier 1లో వీటితో పోతే ఫినిష్, కానీ Tier 2కి వెళ్ళేటప్పుడు ఇక్కడ నెరేషన్స్ అడగడం జరుగుతుంది. నెరేషన్ అడగడం జరుగుతుంది. తర్వాత పారా జంబుల్ సెంటెన్స్ అడగడం జరుగుతుంది. ఏడమా? పారా జంబుల్ సెంటెన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ కాంప్రిహెన్షన్. ఓకే, ఇప్పుడు Tier 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ క్రైటీరియా నుంచి వస్తుంది అనేది చెప్పడం జరిగింది. అంటే Tier 2లో 135 మార్క్స్, Tier 1లో 50 మార్క్స్. ఈ 2 మార్క్స్ కూడా మనకి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ మీరు చెప్పిందా నిజమా? ఈ ప్రణాళిక ఈ టాపిక్స్ అన్ని చదవగలిగితే నేను అనుకున్నటువంటి ఈ Tier 1లో 135కి క్వాలిఫై అయిపోవచ్చా? ఎస్. Tier 1లోని కూడా అవుట్ ఆఫ్ 40 మార్క్స్, అవుట్ ఆఫ్ 50లో 40 ఎబో తీసుకోవచ్చా? లేదు, నా టార్గెట్ 50/50 సాధిస్తాను, నేను మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్ ఉన్నాను కాబట్టి ఇంగ్లీష్లో నేను ఎక్కువ మార్క్స్ పొందాలని ప్రయత్నిస్తాను, లేదా జనరల్ అవేర్నెస్ పైన నాకు కొంచెం వీక్ ఉంది సార్, మ్యాథ్స్ బాగానే ఉంది, ఇంగ్లీష్ కానీ కొంచెం స్టాండర్డ్ పెంచుకుంటే నేను అనుకున్నటువంటి మార్క్స్ చేయగలుగుతానా? ఎస్. ఈ సిలబస్ ఈ టాపిక్స్ అన్ని చదవగలిగితే దీనికి ఎక్కువ అవసరం లేదు, మహా అయితే ఒక 30 to 40 అవర్స్ సరిగ్గా ప్లానింగ్ చేసుకుని చదివితే చాలు. మీ దగ్గర ఆ సమయాన్ని ఉందా? ఎస్, ఉంది. కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఈజీగా మనం అనుకున్నటువంటి మార్క్స్ పొందగలరు. అయితే దీనికి ఇప్పుడు మనం అందించినటువంటి సిలబస్ ఏదైతే అన్ని చేసానో ఆ సిలబస్కి సంబంధించినటువంటి గతంలో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వచ్చాయి ఒక్కసారి చూద్దాం. సో సీ ది క్వశ్చన్స్ ఆర్ దేర్.
హ్యాడ్ సి వర్క్డ్ హార్డర్ సి డేస్ ది ఎగ్జామినేషన్ అన్నారు. సో ఇటువంటి కండిషనల్ స్టేట్మెంట్ ఆల్రెడీ కండిషన్ అని చెప్పడం జరిగింది. సో కండిషన్ స్టేట్మెంట్కి వచ్చేటప్పుడు మనం ఈజీగా రాయవచ్చు. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది? 2025 షిఫ్ట్ 2లో వచ్చింది. ప్రూఫ్ కావాలంటే పేపర్ ఉంటే మీ దగ్గర చెక్ చేసుకోవచ్చు. సో నాకు నచ్చే క్వశ్చన్ ఇవ్వలేదు కూడా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఇక్కడ వుడ్ పాస్ అన్నారు అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1. ఇక్కడ వుడ్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3. ఇక్కడ హ్యాడ్ పాస్డ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3. ఇక్కడ విల్ హ్యావ్ పాస్డ్ అన్న హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 2. సో ఇక్కడ మనం గమనించాలి హ్యాడ్ ఈజ్ ఆ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ సి వర్క్డ్ అని వర్బ్ 3 అంటే అకార్డింగ్ ది స్ట్రక్చర్ వి అండర్స్టాండ్ దిస్ ఇస్ ద థర్డ్ కండిషనల్. వర్బ్ 3లో ఉంది కాబట్టి థర్డ్ కండిషన్. ఎక్కడ కూడా మన ఆన్సర్లో కూడా మనం ఏం రాయాలి? థర్డ్ కండిషన్. ఎప్పుడైతే ఇక్కడ వర్బ్ 3 వచ్చిందో ఇక్కడ కూడా వర్బ్ 3 రావాలి అకార్డింగ్ టు థర్డ్ కండిషన్. కానీ ఏ థర్డ్ కండిషన్ రావాలి చూద్దాం. ఇది వర్బ్ 2 రాంగ్, వర్బ్ 1 రాంగ్. ఎక్కడ వర్బ్ 3 ఉంది, ఎక్కడ వర్బ్ 3 ఉంది. అయితే కండిషనల్లో ఎప్పుడైతే హెడ్ ప్లస్ వర్బ్ 3 వచ్చిందో మరి రిజల్ట్లు ఏం రావాలి అంటే వుడ్ హ్యావ్తో పాటు వర్బ్ 3 రావాలి. వుడ్ హ్యావ్తో పాటు వర్బ్ 3 రావాలి. సో ఎక్కడ ఉందమ్మా? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్. దీనికి ఏమైనా హార్డ్ వర్క్ ఉందా? ఏమైనా కష్టపడాలా? ఎన్ని రూల్స్ నేర్చుకోవాలా? లేదు. ఎక్కడ వర్బ్ 3 వచ్చింది, ఎక్కడ వర్బ్ 3 అంతే. సో ఇక్కడ కూడా ఇక్కడ 2 ఆప్షన్లో వర్బ్ 3 ఇచ్చాడు. ఎలా నేను ఫైండ్ అవుట్ చేసిన? అకార్డింగ్ టు ది హెల్పింగ్ వర్బ్. అందుకోసం హెల్పింగ్ వర్బ్ అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది బేసిక్ గ్రామర్లో. Without knowledge of the basic grammar of the helping verb, we can't choose a perfect answer in the examination hall. So while you are going to learn directly the tense, directly active voice passive, directly condition statement, unknowing the I mean the mostly the basic grammar, it helps assist to choose a perfect answer in the examination hall. ఒక ఎగ్జామినేషన్లో పర్ఫెక్ట్ ఆన్సర్ని చూస్ చేయడానికి మనకి బేసిక్ గ్రామర్ సాయం చేస్తుంది. కానీ దానికి మనం దృష్టి పెట్టము, దానిపైన మనం ప్రత్యేక శ్రద్ధ చూపించము. అందుచేత మనం ఇక్కడ రాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ద అటువంటి మీ తప్పుని రెక్టిఫై చేయడానికి నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయవచ్చు. మనకు తక్కువ టైం కాబట్టి ఇటువంటి క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో చూడండి ఇక్కడ వర్బ్ 3 వచ్చింది, హెల్పింగ్ వర్బ్ 3 వచ్చింది కాబట్టి ఇది కండిషన్లో ఉంది. సో వర్బ్ 3 ఎక్కడ ఉంది, ప్లస్ ఎక్కడ వర్బ్ 3 ఉంది. సో దిస్ ఇస్ ద రాంగ్, దిస్ ఇస్ ద రైట్. అయిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ చేస్తాం. మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయడానికి మనకి కావాల్సిన క్వశ్చన్స్ చూడాలి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. వెన్ ఐ రిటర్న్ టు ది ఆఫీస్ నో వర్క్ వాజ్ లెఫ్ట్ ఎస్ మై ఫ్రెండ్ రాహుల్ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. సో చూడండి ఇటువంటి క్వశ్చన్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చేయవచ్చు. చూడండి అమ్మా, వెన్ ఐ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ డు అంటే ప్లస్ ఆబ్జెక్ట్ వెన్ అనే ఒక రిలేటివ్ క్లాస్ వచ్చింది. మరి వచ్చేటప్పుడు మనం దీన్ని ఏమంటాం? పాస్ట్ టెన్స్లో ఉంది. మరి పాస్ట్ స్టేట్మెంట్ రాయాలి కదా. ఇప్పుడు చూద్దాం. విచ్ పార్ట్ హ్యాజ్ రాంగ్ ఇచ్చినటువంటి దాంట్లో ఏ పార్ట్లో తప్పు ఉంది? హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ అనేసి వచ్చింది. మళ్ళీ ప్రెజెంట్లో వాట్ ఈస్ ద నెసెసరీ టు రైట్ ది పాస్ట్ స్టేట్మెంట్ ప్రెజెంట్ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ 3 రాయవలసిన అవసరం ఏముంది? సో ఈ పార్ట్లో తప్పు ఉంది. అంటే ఇక్కడ ఏంటి రావాలి? హ్యాడ్ డన్ రావాలి. సో సింపుల్గా అయిపోయింది లేదా? సో ఇలా మనం ఈజీగా మనం ఆన్సర్ అంటే ఎంత తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయగలుగుతాం అంత ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి సో ఇది చెయ్యాలంటే బేసిక్ గ్రామర్ అండ్ కంటెంట్ గ్రామర్ పైన కమెండింగ్ ఉండాలి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా గతంలో జరిగే క్వశ్చన్సే కదా. నాకు నచ్చే క్వశ్చన్ నేను ఇవ్వలేదు కదా. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సి హ్యాస్ బీన్ స్టడింగ్ ఫర్ 2 hours అని చెప్పారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? సో చూడండి ఫర్ 2 o'clock అని చెప్పారు. సి హ్యాస్ బీన్ స్టడింగ్ ఫర్ 2 o'clock అని చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఫర్ అనే చూడండి సబ్జెక్ట్ ఇక్కడ థర్డ్ పర్సన్ హ్యాస్ బిన్ హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ సింగులర్ ఉంది కదా, హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ వచ్చింది. రైట్. వర్బ్ 4 వచ్చింది అంటే అకార్డింగ్ టు ది స్ట్రక్చర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. మరి ఇక్కడ ఫర్ అనే ఒక వర్డ్ వచ్చింది, పీరియడ్ ఆఫ్ టైం. మరి స్టేట్మెంట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం లేదు కదా. సో ఏంటంది? పాయింట్ ఆఫ్ టైం ఉంది. పాయింట్ ఆఫ్ టైంలో ఏంటి వస్తుందమ్మా? సో ఈజీగా మనం రాయొచ్చు సిన్స్ వస్తుంది. సో రైట్. విచ్ ఈజ్ ద ఎగ్జాక్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇది ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది? 24లో వచ్చింది. సో మీరు కోరుకుంటే ప్రతిరోజు మనం ఒక వీడియో చేసి మీకు అందిస్తాను.
ఏ విధానంలో చదవాలి, ఎలా నేర్చుకోవాలి, దీంతో పాటు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎలా చూస్ చేయాలి, దానికైనా షార్ట్ కట్స్ ఉన్నాయా, షార్ట్ టెక్నిక్స్ ఉన్నాయా, ఈ తక్కువ టైంలో ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం ఎలా చేయాలనేది మీకు ఈజీగా నేర్పిస్తాను. ప్రతిరోజు మనం ఇక నుండి విడుదలయ్యే వీడియోల కోసం ఎదురు చూడండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనతో పాటు జర్నీ అయితే మిత్రమా రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఇంగ్లీష్లో ద బెస్ట్ స్కోర్ మీకు. ఆ ఒపీనియన్ మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి మన దగ్గర కోర్స్ తీసుకునే వారికి అందరికీ హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఒక్కసారి కోర్స్ తీసుకొని, ఇప్పుడు నేను కంటెంట్ ఏదైతే చెప్పానో కంటెంట్కి సంబంధించిన 6 months కోర్స్ ఉంది, 1 year వెల్డెడ్ కోర్స్ ఉంది. సో తక్కువ ధరకు ఉంది, మోడరేట్ ధరకు ఉంది. సో చాయిస్ జియోస్ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే మిత్రమా బిట్ మిస్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. బిట్ మిస్ అయ్యే ప్రశ్న ఎందుకంటే, సో క్వశ్చన్స్ ఎలా చదవాలని చెప్పాను, ఏ టాపిక్స్ వస్తున్నాయని చెప్పాను, రైట్, ఆ టాపిక్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇది 100% యూజ్ఫుల్ టాపిక్ అవుతుంది. సో వీడియో కానీ మీకు నచ్చింది, వర్తిఫుల్ అనిపించింది, యూజ్ఫుల్ అనిపిస్తుందంటే మరి కొంతమంది షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. సో దిస్ ఈజ్ అవర్ సీజల్ టైర్ 1 టైర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ ఉంది. ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్గా అందిస్తాను. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే మీరు అనుకున్నటువంటి మార్క్స్ మీకు వస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ పొందవచ్చు. అందరికీ మీరు అనుకున్న టార్గెట్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో డోంట్ ఫర్గెట్ దిస్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది స్టూడెంట్స్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.